మహాకి క్షమాపణ చెప్పి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన వరాలు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మహాని అల్లరి పెట్టి బురదలో పడేసిన సురేష్ దగ్గరికి చక్రి అయితే కోపంగా వస్తాడు. నా భార్య జోలికే వస్తావా? తనని అందరి ముందు అవమానించడమే కాకుండా తనని బురదలో పడేలా చేస్తావా? నా భార్యని అవమానిస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావురా? తనంటే నాకు ప్రాణం. అలాంటి తనని ఎవడో ఏదో అంటే ఎలా ఊరుకుంటాను అనుకున్నావంటూ చక్రి అయితే సురేష్ని చితక్కొడుతూ ఉంటాడు. అప్పుడే పెద్ది నారాయణ అందరూ కూడా వచ్చి ఆపుతూ ఉంటారు. లేదన్నయ్య, ఈరోజు వీడి చావు నా చేతుల్లో రాసిపెట్టుంది. వీణ్ణి వదిలిపెట్టేదే లేదు. వీణ్ణి ఎలా వదులుతాను? మహాగారిని అంతగా వేడిపించిన ఈణ్ణి క్షమించేదే లేదు. ఈరోజు వీడు నా చేతిలో చస్తాడు అంటూ చక్రి అయితే అంటూ ఉండగా, ఆగరా, వదిలే. ఇప్పుడు నువ్వు ఇంకా గొడవ చేస్తే అక్కర్లేని గొడవ అందరికీ తెలుస్తుంది. నలుగురు నాలుగు రకాలుగా అనుకునే అవకాశం ఉంది. దయచేసి నువ్వు ఇంతటితో వదిలే అంటూ ఇక అంటూ ఉండగా, ఏంటి వదిలేసేది? ఇలాంటి ఎదవని వదిలేస్తే ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాడో. ఇలాంటి వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. వీణ్ణి వదిలే ప్రసక్తి కూడా లేదు. వీణ్ణి ఇక్కడే చితక్కొడతాను అంటూ చక్రి అయితే కోపంగా సురేష్ని అయితే చితక్కొడతాడు. అప్పుడు ఇక పక్కనే ఉన్న సురేష్ ఫ్రెండ్ అయితే ఒక కర్ర తీసుకుని చక్రి తలపైన అయితే కొట్టి అక్కడి నుంచి వాళ్ళందరూ అయితే పారిపోతారు. అప్పుడే చక్రిని అయితే వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు పెద్ద అయితే. ఇక తలకైతే కట్టు కట్టించి ఇంటికైతే తీసుకుని వస్తాడు. అది చూసిన మహా అయితే ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, నిన్ను ఏడిపించినందుకు ఆ సురేష్ని చితక్కొట్టాడమ్మా, అందుకని ఇలా అయింది. వాళ్ళు వీడి తల పగలగొట్టారు అంటూ ఇక మాధవ్ అయితే చెప్పంగానే ఆ మాటకి కేశవకైతే చాలా కోపం వస్తుంది. ఇంతలో మహా అయితే, అసలు మీకు ఎందుకంత కోపం వచ్చింది? ఎందుకు మీరు అంత కోపంగా వెళ్ళారు? చూడండి, ఇప్పుడు మీ తలకి దెబ్బ తగిలింది. నా కారణంగా ఇలా జరిగితే నేను అసలు సహించలేను, నేను అసలు భరించలేను. ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది. చూడండి, మీ దృష్టిలో నాకు ఎలాంటి విలువ ఉందో నాకు తెలుసు, కానీ నా దృష్టిలో మాత్రం మీకు చాలా విలువ ఉంది. మిమ్మల్ని నేను ఎలా గౌరవిస్తానో అందరూ కూడా అలాగే గౌరవించాలని అనుకుంటాను. మిమ్మల్ని పొరపాటున ఎవరైనా ఏడిపిస్తే మాత్రం వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనడానికి లేదు. మీరు ఇంటి దేవత. ఎప్పుడు మీకు ఆ విలువ ఉండాలి. ఎవరైనా నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడను. అంతగా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని చంపి జైలుకు వెళ్ళడానికి కూడా వెనుకాడను అంటూ చక్రి అయితే చెప్పంగానే, ఇక ఆపండి, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను అసలు మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా? మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నేను అది చూస్తూ సహించలేను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. మహా అయితే, లేదండి, ఈ విషయంలో మాత్రం నన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. నేను ఎవ్వరిని కూడా క్షమించలేను కూడా. నేను ఇలాగే ఉంటాను. మీ విషయంలో మాత్రం ఇలాగే ఉంటాను అంటూ చక్రి అయితే కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే మాధవ్ అయితే, నువ్వేమీ అనుకోకమ్మా, వాడు నీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని క్షమించడు. నువ్వంటే వాడికి అంత ప్రాణం. నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, నువ్వేదైనా బాధపడినా అది చూస్తూ వాడు సహించలేడమ్మా. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. దయచేసి తప్పుగా అనుకోకు. వాడు చాలా మంచివాడు. నీ దగ్గర తన విలువ చాటుకోవడానికి నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ అదంతా వాడు ప్రేమతోనే చేశాడమ్మా. వాడు మనసు చాలా మంచిది అంటూ ఇక మాధవ్ అయితే చెప్తాడు మహాకి. ఇంతలో సురేష్ అయితే దెబ్బలతో ఇంటికైతే వస్తాడు. అది చూసిన వరాలైతే సురేష్ని అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా, ఈ దెబ్బలేంట్రా అంటూ అనగానే, ఇంకేముంది, ఇది ప్రేమించిన వాడు ఉన్నాడు కదా,
వాళ్ళింట్లో వాళ్ళు నన్ను ఇలా చితక్కొట్టారు, ఉత్తి పుణ్యాన్ని నన్ను ఇలా కొట్టి పంపించారు. ఎన్నిసార్లు చెప్పినా ఇది వాడిని కలుసుకోవడం మానదు, వాడితో ఫోన్లో మాట్లాడడం మానదు, ఒక్కసారి నా పరిస్థితి చూడండి అంటూ ఇక సురేష్ అనగానే సురేష్ని చూసి వరాలైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఒసేయ్ బయటికి రావే అంటూ శైలునైతే పిలవంగానే శైలు అయితే బయటికి వస్తుంది. ఇప్పుడు ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా అరుస్తున్నావు అంటూ అనంగానే ఏమైందా, ఒక్కసారి వీడి పరిస్థితి చూడే, వీణ్ణి ఎలా కొట్టి ఏ పరిస్థితికి తీసుకువచ్చారో, అసలు వాళ్ళు మనుషులా రాక్షసులా, అలాంటి వాడు నీకెలా నచ్చాడే, వాణ్ణి చూస్తూ ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలిగావు, వీణ్ణి చూడు ఏ పరిస్థితికి తీసుకువచ్చారో, వీడిని చితక్కొట్టి వీడి ఒళ్ళంతా హోనం చేసి పంపించారు. అసలు వాళ్ళు మనుషులేనా? అయ్యో వీడిని చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. పాపిష్టిదానా, అలాంటి వాణ్ణి ఎలా ప్రేమించావు? అదెన్న కుటుంబమా, రాక్షసులుండే ఇల్లా అర్థం కావడం లేదు. అవునులే, ఆడవాళ్ళున్న కొంపైతే కూస్తూ కాస్తూ మానవత్వం అన్నీ తెలుస్తాయి. అందరూ మగవాళ్ళే. ఆ మగవాళ్ళ కుటుంబానికి ఏకైక మహారాణిలా ఒక కోడలు. ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది అంటూ ఇక వరాలనంగానే, చూడమ్మా వీడు ఏమీ చేయకుండా వాళ్ళెవ్వరూ కూడా వీడిని కొట్టరు. వీడిని ఇంతలా కొట్టి పంపించారు అంటే ఖచ్చితంగా వీడు ఏదో పని చేసుంటాడు, అందుకే కొట్టారు. అంతేకాని నువ్వు నిజాలు తెలుసుకోకుండా ఆ కుటుంబాన్ని ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు, అది గుర్తుపెట్టుకో అంటూ ఇక అనంగానే, ఏంటి ఊరుకుంటున్నాను కదని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావంటూ వరాలైతే కోపంగా శైలు చెంపైతే పగలగొడుతుంది. ఏంటి, ఎందుకు కొట్టావు ఇప్పుడు, నేనేం తప్పు చేశానని అంటూ అనంగానే, ఇంకొకసారి మాట్లాడితే కొట్టడం కాదు చంపేస్తాను. ఎవన్నో దారిని పోయేవాడిని ప్రేమించిందే కాకుండా ఆ కుటుంబం వాళ్ళు నీ అన్నని కొడితే పౌరుషం రాకపోగా ఇంకా వాళ్ళనే వెనకేసుకు వస్తావా? వీడి పరిస్థితి చూసి కూడా నీకు జాలి కలగడం లేదా? నిన్ను చూస్తూ ఉంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. పోనీలే, ఆడపిల్లవు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తే ఇక నీ బాధ్యత ఒబ్బుడవుతుంది అనుకున్నాము. నిన్ను చూస్తూ ఉంటే మా కొంపని ఇలా ఉంచేలా లేవమ్మా, మా అందరినీ వాళ్ళ చేతుల్లో చంపించేలా ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటే అసలు మా కన్న కూతురువేనా అనిపిస్తుంది. నిన్న కాక మొన్న పరిచయమైన వాడి కోసం మమ్మల్ని వాళ్ళ చేతిలో దెబ్బలు తినమంటావా? నువ్వు అసలు మనిషివేనా అంటూ వరాలైతే కోపంగా తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇక వరాల మాటలకి శైలు అయితే కోపంగా కేశవకైతే ఫోన్ చేసి, అసలు మా అన్నయ్య ఏం చేశాడని మీరు కొట్టారు? మొన్నే కదా అంత గొడవ జరిగింది, ఏదో అన్నీ మర్చిపోతారు, మన పెళ్ళికి ఒప్పుకుంటారు అనుకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? మీ కుటుంబం మొత్తం ఎవరొక్కరిని కొట్టడం తప్ప వేరే పనే కనిపించదా? అయినా మీ చక్రి అన్నయ్య కొట్టడం ఏంటి అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది కోపంగా శైలు అయితే. శైలు కోపంగా అడిగేసరికి కేశవకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి, నిజాలు తెలుసుకోకుండా నా కుటుంబాన్ని నిందిస్తున్నావు? అసలు ముందు ఆ సురేష్ గాడు ఏం చేశాడో అడిగావా? వాడు ఏం చేస్తే మా చక్రి అన్న కొట్టాడో తెలుసుకున్నావా అంటూ అడుగుతూ ఉంటాడు కేశవైతే. ఏమో, వాడు ఏం చేశాడో నాకు తెలీదు, ఉత్తి పుణ్యాన్ని కొట్టి పంపించారు అని వాడు ఇంట్లో చెప్పడంతో మా అమ్మ నన్ను చెడామడ తిట్టి ఆ చెంప ఈ చెంప పగలగొట్టింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. శైలు అయితే, అమ్మ మహాతల్లి, నీకో దండం, నీ కుటుంబానికో దండం. అసలు ఈరోజు ఆ సురేష్ గారు చేసిన పనికి చక్రి కాబట్టి కొట్టు వదిలేశాడు. అదే నేనైతేనా వాణ్ణి ఆ క్షణాన్నే చంపేసి అవసరమైతే జైలుకి వెళ్ళుండేవాణ్ణి అంటూ కేశవనంగానే, వాడు అంత పని ఏం చేశాడు అంటూ అడుగుతూ ఉంటుంది శైలు అయితే. ఏం చేశాడా? మహాని చున్నీ పట్టుకులాగి రోడ్డు మీద పడిపోయేలా చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడి అవమానించాడంట. అలాంటి వాణ్ణి నేను ఎలా వదిలిపెడతాను? ఖచ్చితంగా వాడు నా కంటికి కనపడాలి. ఇక నా చేతిలో చచ్చాడే. చూడు, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా కారణంగానే కదా ఈరోజు దేవత లాంటి మహాని కూడా మీ అన్న అవమానించగలిగాడు. కేవలం నేను నిన్ను ప్రేమించాను అన్న ఒకే ఒక్క కారణంతోనే ఇదంతా జరిగింది. అది నేనే గనక నీ జీవితంలో లేకపోతే మీరెవరో మేమెవరో
మా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిన్ను ఎప్పటికీ కూడా నేను పెళ్లి చేసుకోలేను. మనిద్దరికి పెళ్లి జరిగితే మన 2 కుటుంబాల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతూ ఉంటాయి. అందుకని ఈరోజే నిర్ణయించుకున్నాను. నేను నిన్ను ఎప్పటికీ కూడా ఇక నా భార్యగా స్వీకరించలేను. నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను ఇక ఎప్పటికీ నీకు కనిపించను అంటూ కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తాడు కేశవ. ఇక శైలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఎందుకురా వీళ్ళ మీద కోపాన్ని నా మీద చూపిస్తావు? నేను నిన్ను ప్రేమించడమే తప్ప ఇప్పుడు అర్థమవుతుంది. ఇక నీకు నాకు రాసి పెట్టలేదు. ఇక మన కుటుంబాల మధ్య ఈ గొడవలు పోవు. ఇక మనిద్దరం ఒకటయ్యేలాగా కూడా కనపడడం లేదు. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను నీతోనే బ్రతకాలి. నువ్వు లేకపోతే నా జీవితం కూడా నాకు అవసరం లేదు అంటూ ఇక శైలు అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఇక లోపలికి వచ్చి వరాలతో చెప్తూ ఉంటుంది, నీ కొడుకుని ఉత్తి పుణ్యాన్నే కొట్టారు అన్నావు కదా, వీడు ఎలాంటి ఏదో పని చేశాడో తెలుసా? ఆ ఇంటి కోడలైన మహా వెళ్తూ ఉండంగా రోడ్డు మీద తిని ఫ్రెండ్స్తో అవమానించి తన మెడలో ఉన్న చున్నీ లాగి తాను పడిపోయేలా చేసి తనని హేళనగా మాట్లాడి అవమానించాడు. ఒక నడి రోడ్డు మీద ఆడపిల్లని అవమానిస్తూ మాట్లాడితే ఆ కుటుంబమే కాదు ఏ కుటుంబం ఊరుకోదు. ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి పోలీస్ కేసు పెట్టకుండా వదిలేశారు. లేకపోతే వీన్ని అరెస్ట్ చేయించి జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చేసుండేవారు. ఇప్పటికైనా నీ కొడుకు ఏం చేశాడో అర్థమైందా? నేను ఎవరినో ప్రేమించాను, ఆ కుటుంబం వాళ్ళు మీతో గొడవ పడుతున్నారు అంటున్నారు తప్ప ఇటు నుంచి చేసిన తప్పులు మీకు కనిపించడం లేదు. ముందు నేను ప్రేమించిన కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అని కాకుండా ఒక ఆడపిల్లగా ఆలోచించు. ఆడపిల్లని నీ కొడుకు ఎలా బాధ పెట్టాడో, ఎలా హేళన చేశాడో ఒక్కసారి ఒక ఆడదానిగా నీ మనసుతో ఆలోచించు. అప్పుడు నీ కొడుకు చేసింది తప్పో వాళ్ళు చేసింది తప్పో అర్థమవుతుంది. ఇక నాకు తెలిసిపోయింది, మీరు మాట వినరు, అటు వాళ్ళు నన్ను క్షమించరు. ఇక నేను బ్రతికుండ కూడా వేస్ట్ అంటూ ఇక కోపంగా శైలు అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వరాలైతే సురేష్ని నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పరా, ఆ అమ్మాయిని నువ్వు వేడిపించావా? నువ్వు ఆ అమ్మాయిని అల్లరిపాలు చేశావా? నిజం చెప్పు అంటూ వరాలైతే నిలదీసేసరికి అప్పుడే నిజాన్నైతే ఒప్పుకుంటాడు సురేష్ అయితే. అవును, నా చెల్లెలు ఆ కుటుంబం వాళ్ళని ప్రేమించి ఆ కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇలా చేశాను. ఆ ఇంట్లో ఉంటున్న అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో మనకేం తెలుసు, అందుకని అలా మాట్లాడాను అంటూ అనగానే అప్పుడే వరాలైతే సురేష్ చంపైతే పగలగొడుతుంది. నీ చెల్లెలు ఆ ఇంట్లో వాడిని ప్రేమిస్తే దానికి అమ్మాయి ఏం చేస్తుంది? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద చున్నీ పట్టుకులాగి కింద పడేలా చేసి అవమానిస్తావా? అసలు నువ్వు నా కన్న కొడుకువేనా? నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఆడపిల్ల జోలికి వెళ్ళడమే కాకుండా తనని రోడ్డు మీద పడేసి అవమానిస్తున్న నిన్ను నేనైతే ఇంకా చితక్కొట్టుండేదాన్ని. వాళ్ళేదో నిన్ను కొట్టి వదిలేశారు. అదే మన శైలు విషయంలో ఇలా జరుగుంటే ఈ పాటికి అరెస్ట్ చేయించి జైల్లో చిప్పుకూడు తినేలా చేసేదాన్ని. నువ్వు నా కన్న కొడుకు అని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. పోరా అంటూ కోపంగా అరుస్తుంది వరాలైతే. ఇంతలో అప్పుడే శైలు అయితే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకుని తాగేస్తుంది. ఇక ఉన్నట్టుండి సడన్గా పడిపోతుంది. అప్పుడే అది చూసిన వరాలైతే కంగారు పడుతూ, అమ్మా శైలు ఏం జరిగిందమ్మా అంటూ అడుగుతూ ఉండగా, ఇక నేను బ్రతకనమ్మా, ఇక నాకు అర్థమైపోయింది, మీలో మార్పు రాదు. వాళ్ళిక నన్ను ఆ ఇంటి కోడలుగా అంగీకరించారు. ఇంత గొడవ జరిగిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితిలో నన్ను క్షమించరు. అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కేశవ లేని జీవితం నాకు అనవసరం. ఇప్పుడు కేశవ నన్ను పెళ్లి చేసుకోడు. మీరా ఏదో ఒక సంబంధం చూసి నాకు పెళ్లి చేస్తారు. నేను నా మనసు మార్చుకోలేను. మీరు పెళ్లి చేసిన వాడితో కలిసి జీవితాన్ని పంచుకోలేను. పెళ్ళైన తర్వాత వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. అవన్నీ భరించే కన్నా ఇప్పుడే నా ప్రాణాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ శైలు అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఇక వెంటనే కంగారు పడుతూ వరాలైతే ఇక
హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది శైలుని. అప్పుడే డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు, మా చేతుల్లో ఏమీ లేదు, అంతా దేవుడి దయ అంటూ అనంగాని అప్పుడే వరాలైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. డాక్టర్, ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఇక శైలుకైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక డాక్టర్ అయితే బయటికి వచ్చి ప్రస్తుతానికి తనకి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు, ఇప్పుడు కాస్త బానే ఉంది, కానీ తను ఎవరినో కలవరిస్తుంది, కేశవ కేశవ అంటుంది, మీరు గనక అతన్ని తీసుకురాగలిగితే తను తొందరగా కోలుకుంటుంది అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగాని అప్పుడే వరాలైతే ఇక మహా దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక మహా దగ్గరికి వెళ్ళి క్షమాపణ అయితే చెప్తుంది. అమ్మా, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అది పెంపక లోపం అంటారు. నా కొడుకుని నేను బాగానే పెంచాను, కానీ వాడు నీ విషయంలో ఇలా తప్పు చేస్తాడని అసలు అనుకోలేదు. నీ విషయంలో ఇలా అవమానిస్తూ మాట్లాడుతూ నిన్ను హేళన చేస్తాడని అసలు అనుకోలేదమ్మా. వాడి కన్న తల్లిగా నేను క్షమాపణ చెప్తున్నాను, దయచేసి నన్ను క్షమించు. నా కొడుకు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక ఆడదానిగా ఆలోచిస్తే వాడు చేసిన తప్పుకి తగిన శిక్షే వేశాను. వాణ్ణి ఆ చెంప ఈ చెంప పగలగొట్టాను. ఇక వాణ్ణి జీవితంలో క్షమించనని చెప్పాను. దయచేసి నువ్వు నన్ను క్షమించమ్మా అంటూ ఇక అనంగానే, అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి? మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, దీంట్లో మీ తప్పేమీ లేదు. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని, వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలని ఎంతో కోరుకుంటారు, ఎన్నో కలలు కంటారు, అదే విధంగా పెంచుతారు. కానీ పిల్లలు తన ఫ్రెండ్స్తోనూ వాళ్ళు చేస్తున్న సావాసాలతోనూ వాళ్ళకి చెడు అలవాట్లు అవుతాయి. దాంట్లో తల్లి తండ్రి తప్పేముంది? మీ తప్పేమీ లేదు, మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటూ ఇక మహా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే వరాలైతే కన్నీళ్ళు పెట్టుకుంటూ, నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందమ్మా, నా కూతురు కేశవ వద్దన్నాడని పాయిజన్ తీసుకుంది అంటూ ఇక నిజాన్ని బయట పెట్టంగానే అప్పుడే ఆ మాటకి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక చక్రి కూడా వచ్చి ఏమైంది, తనకేమైంది అంటూ అడుగుతూ ఉండగా, నా కూతురు హాస్పిటల్లో ఉంది బాబు, డాక్టర్స్ ఎలాగో తన ప్రాణాలు కాపాడగలిగారు, కానీ కేశవ వస్తే తప్ప తను స్పృహలోకి రాదు, తను కోలుకోదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి నా తప్పు క్షమించి నా కూతుర్ని కాపాడండి అంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వరాలైతే. ఇక వరాలు కన్నీళ్లు పెట్టుకునేసరికి మాధవ, కేశవ, చక్రి అందరూ కూడా మీరు బాధపడకండి, మేము అక్కడికి వస్తాము అంటూ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇంతలో కేశవ అయితే లోపలికి వెళ్తాడు. ఇక శైలును చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మీ అన్నయ్య చేసిన తప్పుకి శిక్ష నీకు వేశాను, నిన్ను నిందించాను, నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నువ్వు బాధపడేలా చేశాను, నేను చేసింది కూడా తప్పే, నేను ఒక మూర్ఖుణ్ణి, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకుని ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా మీ అన్నయ్య ఏదో తప్పు చేశాడని ఆ కోపంతో నిన్ను నిందిస్తూ నిన్ను చులకనగా మాట్లాడాను, ఆ బాధతోని నువ్వు ఇలా చేసుకున్నావు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ విషయంలో తప్పుగా మాట్లాడను, నిన్ను తప్పుగా అర్థం చేసుకోను, నువ్వు నాకు వద్దు, నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పను, దయచేసి నువ్వు నా కోసం కోలుకోవాలి, నువ్వు స్పృహలోకి రావాలి అంటూ కేశవైతే శైలు చెయ్య పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శైలు అయితే స్పృహలోకి వస్తుంది. ఇక స్పృహలోకి రాగానే, ఏంటి ముంగీసా ఇలా వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఏంటి, నాకే అన్యాయం చేసి వెళ్ళిపోదాము అనుకున్నావా? అసలు నన్ను దూరం చేసుకోవాలని నీకు ఎలా అనిపించింది అంటూ అనంగానే, నువ్వే కదా ఇంకెప్పుడు నా మొహం జీవితంలో చూపించొద్దు, నీ మొహం నేను చూడను అంటూ చెప్పేశావు, అలాంటప్పుడు ఇక నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? నువ్వు లేకుండా నాకు జీవితమే లేదు, అందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. శైలు అయితే ఆ విధంగా ఇక వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చక్రి ప్రేమను కూడా మహా అయితే అర్థం చేసుకుంటుంది. తన కోసం దెబ్బలు తిన్న చక్రీనైతే అర్థం చేసుకుంటుంది మహా అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే
చక్రి మహా ఇద్దరూ కూడా ఒకటవ్వాలని మీరైతే కోరుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అలాగే వీడియో కింద కనిపిస్తున్న హైప్ మీద క్లిక్ చేసి దయచేసి మీ సపోర్ట్ను అందివ్వండి.